హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీసిన వీడియో. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. పిల్లలతో చాలా ఇబ్బంది అయింది. ఇగో పుదీనా పచ్చడి చేస్తున్నా. ఫస్ట్ చూపించినాయే నేనైతే ఇంకా ఇందులో ఏం బాగలేదు. ఇక ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి అయితే మంచిగా ఎంపుకోవాలి. పండుగా సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ అయితే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ పిల్లలు ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారు కానీ గ్యాస్ మీద అయితే వేసిన నేను. అవి మంచిగా వేగిన తర్వాత ఇగో అందులో కొంచెం ఆయిల్నే పుదీనా ఉంది కదా, పుదీనా అయితే మంచిగా వేపుకోవాలి. పుదీనా ఫ్రై అయిన తర్వాత కొంచెమే అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టయితే మంచిగా వేపుకోండి. ఇలా పుదీనా కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇది కూడా ఒక గిన్నెలకైతే పక్కనైతే పెట్టుకోండి. రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. అల్లనే ఎల్లిపాయ ఉంటుంది కదా, అది కూడా వేయాలి. ఇక పోపు కోసం అయితే రెడీ చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది పుదీనా పచ్చడి కాబట్టి. ఇక పోపు దినుసులు అయితే పోపు దినుసులు అయితే అన్నీ రెడీ చేసుకొని పోపు అయితే వేసేస్తున్నా. లాస్ట్కి ఆయిల్ అయితే నేను ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే మనం పచ్చడి కాబట్టి నిల్వ ఉంటుంది. మా ఇంట్లో అయితే ఒక 10 days అయినా ఉంటుంది కాబట్టి. చూడండి మంచిగా అయితే ఇవి కూడా పండు వేగాలి. మంచిగా వేగిన తర్వాత ఇక ఫస్ట్ పట్టుకున్న మన పుదీనా ఎండుమిర్చి మిశ్రమం అయితే ఉంది కదా, ఆ పచ్చడి అయితే వేసి దీంట్లో వేసుకొని కలుపుకుంటే ఎంత బాగుంటుందో వేడివేడి అన్నం వేసుకొని తింటే. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? మీరు ఇట్లనే చేస్తారా లేకపోతే వెరైటీగా చేస్తారా? కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.